టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎమ్మెల్యేల తీరు గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలట. రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారా? ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? నీది నాది కాదు కదా. ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు. ఇది స్పీకర్కి ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇది స్పీకర్ జడ్జిగా ఎమ్మెల్యేలు వాదులుగా నడుస్తున్నట్టు వ్యవహారము. దాంట్లో కేటీఆర్ ప్రమేయమో, రేవంత్ రెడ్డి గారి ప్రమేయమో, మహేష్ గౌడ్ ప్రమేయం ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యేలు స్పష్టత ఇస్తారు ఏ పార్టీలో ఉన్నది. ఇలా వాటి గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే ఘనమైన చరిత్ర, ఎమ్మెల్యే కొనుగోలు చరిత్ర తీస్తే నీకు అర్హతే లేవు మాట్లాడేది. కాలిపోని మాటలు మాట్లాడి మోడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చి ఇండైరెక్ట్గా నువ్వు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చినావు. మొన్న ఒక తెలంగాణవాది ఎన్నికలు నిలబడితే నువ్వు ఓటేయలేదంటే ఇండైరెక్ట్గా నువ్వు మోడీకి సపోర్ట్ ఇచ్చినావు. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ ఓట్ చోరీ అంశం ఈ దేశం మీద యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఎన్నో దేశ విదేశాల అధ్యక్షులు ఆరాధిస్తూ ఉన్నారు. అసలు ఓట్ చోరీ ఏంటి, ఈ దేశంలో జరుగుతున్న తతంగం ఏంటి అని. మూడవసారి అధికారం రావడానికి మోడీ, అమిత్ షా ఈ కుతంత్రాన్ని లేపి ఓట్ చోరీకి పాల్పడి మూడవసారి అధికారంలోకి వచ్చినారు. అది రుజువులతో సహా రాహుల్ గాంధీ గారు నిరూపిస్తూ ఉన్నారు. దాన్ని జీర్ణించుకోలేండి మోడీ. ఇలాంటి కేటీఆర్ లాంటి వాళ్ళని పెట్టుకొని రాహుల్ గాంధీని విమర్శించేటువంటి పరిస్థితులకి దిగజారుతా ఉన్నారు. నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి స్పష్టత ఇవ్వదలుచుకున్న, బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు. ఎప్పటి నుంచో లోపేకార ఒప్పందంలో ఉన్నారు. మానసికంగా పార్టీలు విలీనమైనవి. కవిత మాటలతో స్పష్టమైంది. దాని కారణంగానే ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐకి అప్పచెప్పండి, 48 గంటల్లో తేల్చేస్తామన్నారు. ఎన్ని గంటలైంది మేము సిబిఐకి అప్పచెప్పాం? కిషన్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు? మీరు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేసుకి సిబిఐకి అప్పచెప్పి 48 గంటలు. ఎన్ని గంటలైంది? ఎన్ని రోజులు గడిచింది? ఎందుకు దీంట్లో కదలిక లేదు? దీని అర్థం, పరమార్థం ఏమిటి?